హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని ఫాలో అవుతుంటారు. ఎందుకంటే యూట్యూబ్లో హిందీ నేర్చుకోవడానికి అతి పెద్ద ఛానల్, ఇంత డేటా ఉన్న ఛానల్ అంటే దగ్గర మనం ఈరోజు నేను ఈ వీడియో చేసేటప్పటికే 1800 వీడియోలు పైన ఉన్నాయి మన ఛానల్లో. సో ఇన్ని వీడియోస్, ఇంత కంటెంట్ ఉన్న ఛానల్ అయితే ఎక్కడ అవైలబుల్గా లేదు. కాబట్టి మన ఛానల్ని దగ్గర ఇప్పటికే ఈ రోజుకి 4,15,000 మంది ఫాలో అవుతున్నారు. ఇంతమంది ఫాలో అవుతున్న ఛానల్లో మేము టీచ్ చేసే ఏవైతే వీడియోస్ ఉన్నాయో వీటన్నిటికీ మూలం ఏంటంటే మన బుక్స్ అన్నమాట. అంటే మేము ముందుగా బుక్స్ రాసి వాటి మీద వీడియోస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఆ బుక్స్ని సేల్ చేస్తూ ఉంటాం కూడా. సార్, యాక్చువల్గా మీ దగ్గర స్పోకెన్ హిందీ బుక్ ఒకటి అవైలబుల్గా ఉంది, అలాగే 100 రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే ఒక బుక్ అవైలబుల్గా ఉందని చెప్తున్నారు ఛానల్లో. ఈ 2 బుక్స్కి డిఫరెన్స్ ఏంటి, ఏ బుక్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది, మేము ఏ బుక్ తీసుకుంటే హిందీ త్వరగా వస్తుంది అనే ఇలా చాలా క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో వాటన్నిటికీ కూడా నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఓకే, 1 by 1 చూద్దాం. ఫస్ట్ అయితే స్పోకెన్ హిందీ బుక్ చూద్దాం. ఈ స్పోకెన్ హిందీ బుక్ ఇప్పటిది కాదు, దగ్గర 2017 నుంచి కూడా మేము ఈ బుక్ సేల్ చేస్తాం. అప్పుడు ఇది 70 పేజెస్తో స్టార్ట్ అయింది ఈ బుక్, ఇప్పుడు 300 పేజెస్ అయింది. ముందు మేము ఈ బుక్ రాసి క్లాసెస్ టీచ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏ కాన్సెప్ట్స్ హిందీ మాట్లాడడానికి కంపల్సరీ అవుతున్నాయి, అవి లేకపోతే అది తెలుగులో కంపల్సరీ మనం ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం, అవి తెలియకపోతే హిందీలో మాట్లాడలేము అనేది ఒక్కొక్క రోజు ఈ బుక్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఈరోజు మేము మా టీచింగ్ ఎక్స్పీరియన్స్తో ఈ బుక్ని 300 పేజీల బుక్గా తీసుకురావడం జరిగింది. అంటే హిందీ మాట్లాడడానికి కావలసిన ప్రతి కాన్సెప్ట్ని కూడా మా టీచింగ్ ఎక్స్పీరియన్స్తో యాడ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అంటే ఈ బుక్ ఇప్పటివరకు చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఇంతకు మించి ఈ బుక్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. కాంటెంట్స్ అయితే ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ అనమాట. అంటే ఇప్పటివరకు ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్న బుక్ అయితే లేదు తెలుగులో. హిందీ నేర్చుకోవడానికి తెలుగులో ఇప్పటివరకు లేదు. ఓకే, మార్కెట్లో ఇప్పటివరకు అవైలబుల్గా లేదు. సో అన్ని కాన్సెప్ట్స్ ఈ బుక్లో ఉంటాయి. ఎలా ఉంటుంది ఈ బుక్లో టీచ్ చేసే మెథడ్ ఎలా ఉంటుంది అంటే, స్టార్టింగ్లో హిందీ చదవడం రాని వాళ్ళకి హిందీ చదవడం నేర్పించడానికి తెలుగు ద్వారా హిందీ అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు అంటాం తెలుగులో మనం, ఆ ద్విత్వాక్షర సంయుక్తాక్షరం అంటాం, ఈ ఎలా ఆ ఒత్తులు ఎలా ఇవ్వాలి, ఓకే, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ పేజెస్లో ఫస్ట్ స్టార్టింగ్ లెసన్స్లో మేము టీచ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత గ్రామర్ లెసన్స్ స్టార్ట్ అవుతాయి. గ్రామర్ అంటే బేసిక్ గ్రామర్ అంటే మరి ఇన్డెప్త్ గ్రామర్, మిమ్మల్ని భయపెట్టే గ్రామర్ అయితే ఏముండదు. ఓకే, బేసిక్ గ్రామర్తో స్టార్ట్ అవుతుంది. గ్రామర్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఈ బుక్లో గ్రామటికల్ స్ట్రక్చర్స్తో టెన్సెస్ టీచ్ చేస్తాం, హెల్పింగ్ వర్బ్స్ టీచ్ చేస్తాం. సో ఆ విధంగా మీరు చాలా చక్కగా హిందీ నేర్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ ఈ బుక్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓన్లీ గ్రామర్ తెలిస్తే సరిపోతుందా అంటే లేదు, వొకాబులరీ కూడా తెలియాలి, హిందీ పదాలు తెలియాలి మనకి. అంటే ఏ వస్తువుని ఏమంటారు, ఏ జంతువుని ఏమంటారు, ఒకవేళ మన ఫ్యామిలీ మెంబర్స్లో రిలేటివ్స్ని ఎలా పిలవాలి, ఓకే, టైం ఎలా చెప్పాలి, నెంబర్స్ ఎలా చెప్పాలి, ఓకే, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా అంటే డే టు లైఫ్లో మనకు ఉపయోగపడే ప్రతి పదాన్ని కూడా మేము లాస్ట్ 70-80 పేజెస్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూడండి, ఇవన్నీ కూడా పదాలు, చాలా మొత్తం వెకాబులరీ ఉంటుందన్నమాట, కేటగరైజ్ చేస్తూ ఉంటుంది వెకాబులరీ అంతా. ఓకే, సో అలా గ్రామర్, వెకాబులరీతో చాలా చక్కగా నేర్చుకోవడానికి లెసన్ బై లెసన్ ఉంటుంది. ఒక్కొక్క లెసన్ రోజుకి ఒక 3-4 పేజెస్ మీరు టార్గెట్ పెట్టుకుని ఆ 3 పేజెస్ 4 పేజెస్ ఆ రోజుకి అర్థం చేసుకుని మళ్ళీ తర్వాత రోజు మరొక 4 or 5 పేజెస్ అలా వెళ్ళినట్టయితే మీరు ఒక 3 to 4 monthsలో ఆల్మోస్ట్ ఈ బుక్ని కంప్లీట్ చేసేయగలిగితే మీరు హిందీ ఎవరు మాట్లాడినా మీకు అర్థమైపోతుంది, అలాగే తిరిగి సమాధానం చెప్పగలిగే స్థాయికి మీరు వచ్చేస్తారు. ఓకే, మీరు హిందీ మూవీస్ని కానివ్వండి, హిందీ సాంగ్స్ని కానివ్వండి, లేదా హిందీ సీరియల్స్ని కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ బుక్ మీరు కంప్లీట్గా రిఫర్ చేయగలిగితే ప్రతిరోజు ఒక టైం పెట్టుకుని. అలా మీ వల్ల అవ్వట్లేదు, కొంతకాలం మీరు ట్రై చేస్తున్నారు కానీ మీ వల్ల అవ్వట్లేదు, మీరు ఒక్కరూ చేయలేకపోతున్నారు, మీకు ఆ మోటివేషన్ రావట్లేదు. సో ఇలా ఒకవేళ అలా మీరు కంటిన్యూ అవ్వలేకపోతున్నారు, ఉన్నది మళ్ళీ మర్చిపోతున్నారు, మళ్ళీ స్టార్టింగ్ వస్తున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే హ్యాపీగా మీరు బుక్ ఎలాగో పర్చేజ్ చేశారు కాబట్టి ఇదే కంటెంట్ని మీతో ప్రతిరోజు మేం ప్రాక్టీస్ చేయిస్తాం. ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. మీరున్న చోటు నుండే చక్కగా మీ దగ్గర ఆల్రెడీ బుక్ ఉంది కాబట్టి ఈ బుక్ చూస్తూ మా క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. అంటే మీ ఓన్గా మీరు చేసే పని ఏం చేస్తాం, మేము టీచ్ చేస్తూ
మీకు వచ్చే డౌట్స్ని క్లారిఫై చేస్తూ మీతో ప్రాక్టీస్ చేయిస్తూ 1 అవర్ గ్రామర్ టీచ్ చేస్తాం. మీకు ఇంకా టైం ఉందనుకోండి, ఒక 1 అవర్ ఈ చివరిలో ఉన్న పదాలు చూసారా, ఈ పదాలన్నింటినీ ప్రాక్టీస్ చేయిస్తాం మీతో. ఓకే, ఇప్పుడు ఈ గ్రామరు పదాలు ఈ రెండు మీకు టీచ్ చేస్తున్నాం కదా, దీంతోపాటు మరొక 1 అవర్ మీకు టైం ఉన్నట్టయితే మీతో ప్రాక్టీస్ కూడా చేయిస్తాం, స్పీకింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. అలా మీరు రోజుకి ఒక 3 గంటలు మీరు స్పెండ్ చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ మేము ఇవ్వగలుగుతాం అనమాట. ప్రతిరోజు మీకు క్లాస్ ఉంటుంది కాబట్టి మీతో పాటు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. మిమ్మల్ని క్వశ్చన్ చేసి మీరు డౌట్ అడిగితే సమాధానం చెప్పే సపోర్ట్ దొరుకుతుంది, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం మేము. సో ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, మీకు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి బుక్ మేము ఫ్రీగానే ఇస్తాం. మీరు ఆల్రెడీ ముందే బుక్ పర్చేస్ చేసేస్తే ఫీజులో ఈ అమౌంట్ లెస్ అయిపోతుంది. సో మీరు బుక్ తీసుకుని ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయితే బుక్ ఫ్రీగానే వస్తుంది. ఇలా ఒక 3 months పాటు మీరు మాకు టైం ఇచ్చినట్టయితే మేము మీకు సపోర్ట్గా ఉండి మీతో ప్రాక్టీస్ చేయిస్తూ మీ డౌట్ క్లారిఫై చేస్తూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తాం. సో అది ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. అర్థమైంది కదా, బుక్ యాజ్ వెల్ as ఆన్లైన్ క్లాస్. వెరీ గుడ్, ఇంతవరకు క్లియర్. ఒకవేళ మీకు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే వీలు లేదనుకోండి, ఏం చేస్తారంటే అవే క్లాసెస్ ఏవైతే మేము ఇంతకుముందు బ్యాచెస్ టీచ్ చేసామో ఆ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ అని రికార్డ్ అయి ఉంటాయి. ఆ రికార్డెడ్ వీడియోస్ని మీకు ఒక పెన్ డ్రైవ్లో ఇస్తాం అనమాట, పెన్ డ్రైవ్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో మీరు ఆ పెన్ డ్రైవ్ పర్చేజ్ చేశారనుకోండి, ఈ బుక్తో పాటు డైరెక్ట్గా పెన్ డ్రైవ్ మీ టీవీకో లేకపోతే మీ మొబైల్కో మీ ల్యాప్టాప్కో కనెక్ట్ చేసుకుని ఆ వీడియో వింటూ ఈ బుక్ రిఫర్ చేసినా కూడా మీకు కొంతవరకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓన్లీ బుక్ రిఫర్ చేసే కంటే కూడా మీకు వీడియోస్ చూస్తూ బుక్ రిఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, స్టూడెంట్స్ అందరూ కూడా అటెండ్ అవుతారు, వాళ్ళందరూ డౌట్స్ అడుగుతూ ఉంటారు, మేము క్లారిఫై చేస్తూ ఉంటాం. ఆ వీడియో చూస్తూ ఉంటారు, బుక్ రిఫర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు రోజు ఒక టైంకి మీరు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వీలవ్వదు, మీ దగ్గర తక్కువ టైం ఉంది. సో ఆ తక్కువ టైంలోనే మీరు ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, లేదా మీ దగ్గర ఒక 1 month టైం ఉంది, 15 days టైం ఉంది. అలాంటి చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని, సార్ మాకు 15 days టైం ఉంది, 15 daysలో మీరు చెప్పగలరా అని. అది మేము చెప్తాం అనమాట, అది వీలవుదండి. ఎందుకంటే మేము బ్యాచెస్ వైజ్ తీసుకుంటాం తప్పిస్తే ఇండివిజువల్గా 1-on-1 షార్ట్ టర్మ్ కోర్సెస్ అలాంటివి మేము ఆఫర్ చేయలేము. కాబట్టి ఒకవేళ తక్కువ టైంలో మీరు నేర్చుకునే అర్జెన్సీ ఉన్నా అలాంటి వాళ్ళు వీడియోస్ తీసుకుని బుక్ తీసుకుని మీ అంతటి మీరుగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళొచ్చు. అదొక మెథడ్. ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వగలిగితే ఇంకా బెటరు. మేము మీకు టీచ్ చేస్తూ మీతో మాట్లాడుతూ చాలా చక్కగా ముందు తీసుకెళ్తాం. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి మాకు. దగ్గర ఇప్పటివరకు నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు, 5 star రేటింగ్ ఇచ్చారు మా క్లాసెస్కి. సో క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు, బుక్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇది ఈ బుక్ కోసం. నెక్స్ట్ 100 రోజుల్లో హిందీ నేర్చుకుందామని ఈ బుక్ ఎలా యూజ్ అవుతుంది అంటే, చూడండి, 100 రోజుల్లో హిందీ నేర్చుకుందామని ఈ బుక్ వచ్చేసరికి మేము ఒక సిరీస్ రన్ చేస్తున్నాం. 100 రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే ఒక సిరీస్ రన్ చేస్తున్నాం. దీనిలో ప్రతిరోజు కూడా ఒక వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే అదే ఆర్డర్లో ఇక్కడ కూడా Day 1, Day 2, Day 3 అని చెప్పేసి మనకి 100 రోజుల వరకు కూడా ఈ బుక్లో సెంటెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ప్రతిరోజు కూడా ఒక 30 sentences, ప్రతిరోజు ఒక 30 sentences, 30 వాక్యాలు అన్నమాట. చిన్న వాక్యాల నుంచి పెద్ద వాక్యాల వరకు. అంటే రా, వెళ్ళు, తిను, త్రాగు, కూర్చో, నిలబడు, తలుపు వేయు. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మనం రెగ్యులర్గా మాట్లాడుకునే సెంటెన్సెస్, అలాంటి ఒక రోజుకు ఒక 30 sentences మీరు నేర్చుకుని వాటిని మీ రోజువారీ జీవితంలో, ఓకే, మీ రోజువారీ జీవితంలో మీ పిల్లలతోనో లేకపోతే మీ కలీగ్స్తోనో మీ బిజినెస్లో ఎంప్లాయీస్తోనో మీరు మాట్లాడుతూ అంటే గ్రామర్ కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమి మీకు నేర్చుకోవడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఇలా సెంటెన్సెస్ ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. ఇలా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళ కోసం డిజైన్ చేసింది ఈ బుక్. ఓకే, సో ఇదేంటి అంటే మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు, ఆ వీడియోస్ చూస్తూ ఈ బుక్ రిఫర్ చేస్తే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వీడియోస్లో ఒక సెంటెన్స్ చెప్పి అలాంటి సెంటెన్సెస్ అలాంటివే దగ్గరలో ఉండేవి ఏవైతే ఉన్నాయో ఆ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చెప్తూ వెళ్తాం అనమాట వీడియోస్లో. అది కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో ఆ వీడియోస్ చూస్తూ ఈ బుక్ రిఫర్ చేస్తే చాలా ఎక్సలెంట్గా, చాలా ఈజీగా మీరు మాట్లాడేస్తారు Day 1 నుంచి కూడా అనమాట. స్టార్ట్ చేసిన డే నుంచి కూడా మీరు కమ్యూనికేట్ చేసేయచ్చు అనమాట ఎదుటి వాళ్ళతో. అలా చాలా క్విక్ రిజల్ట్స్ ఇస్తూ ముందుకు వెళ్ళేది ఈ బుక్. ఈ బుక్ ద్వారా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఓన్లీ తెలుగే కాకుండా ఇంగ్లీష్ మీనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే హిందీ ఇచ్చి దాని క్రింద చూడండి, ఇక్కడ హిందీ ఉంది, దాని క్రింద తెలుగు అర్థం ఉంది, తెలుగులో ఎలా పలకాలో హిందీ ఉంది, అలాగే ఇంగ్లీష్లో ఎలా పలకాలో కూడా ఉంటుంది. అంటే మీ పిల్లలకు కూడా, మీకే కాకుండా మీ పిల్లలు, ఇంగ్లీష్ మీడియం పిల్లలు, తెలుగు రాని వాళ్ళు కూడా ఈ బుక్ ద్వారా హిందీ నేర్చుకునే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అలాగే మీరు మీ పిల్లలతో హిందీలో అలాగే ఇంగ్లీష్లో 2 భాషల్లో మాట్లాడడానికి హిందీ సెంటెన్స్ ఉంది, ఇంగ్లీష్
సెంటెన్స్ ఉంది, మధ్యలో తెలుగు సెంటెన్స్ ఉంది. అంటే ఒక తెలుగు సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్తారు, ఇంగ్లీష్లో ఎలా చెప్తారు, 2 విధాలుగా ఈ బుక్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీరు మీ పిల్లలతో ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్లో ప్రతిరోజు మాట్లాడడానికి మీ పిల్లలతో కావచ్చు, కలీగ్స్తో కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు, ఎవరితో అయినా కూడా మీతో మాట్లాడే వాళ్ళతో మీరు తెలుగు హిందీ భాషల్లో మాట్లాడడానికి ఈ పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైందా? సో అలా అదేవిధంగా లాస్ట్లో ఆ బుక్ లాగే అంటే మన స్పోకెన్ హిందీ బుక్ లాగే ఇక్కడ కూడా పదాలు ఇవ్వడం జరిగింది. ఈ పదాలన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు, రోజువారీ పదాలు. అలాగే హిందీ చదవడం రాని వారికి హిందీ నేర్చుకోవడానికి అంటే చదవడం నేర్చుకోవడానికి అక్షరాలు, గుణింతాలు ఇవన్నీ కూడా ఈ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. అర్థమైందా? అలా కంప్లీట్గా రెండు మార్గాల్లో వెళ్తాయి రెండు కూడా. ఒకటేంటంటే సెంటెన్సెస్ వైజ్ 100 days వెళ్తుంది. ఓకే, టెన్సెస్ హెల్పింగ్ వెర్బ్స్ వైజ్ గ్రామర్ బుక్ వెళ్తుంది. అర్థమైందా? ఈ వేలో నేర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళకి ఈ బుక్ బాగా ఉపయోగపడుతుంది, ఈ వేలో నేర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళకి ఈ బుక్ ఉపయోగపడుతుంది. ఓకే, ఏది కూడా తక్కువ కాదు, ఏది కూడా ఎక్కువ కాదు, 2 సమానమే. 2 books చాలా 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 వాల్యుబుల్ అనమాట. అర్థమైందా? కాబట్టి ఒకవేళ మీరు 2 పుస్తకాలు తీసుకుందాం అనుకుంటే ఇలాంటి బుక్స్ అయితే ఇప్పటివరకు తెలుగులో అవైలబుల్గా లేవు, అంతవరకు మేము గ్యారంటీ ఇవ్వగలుగుతాం. ఓకే, మీరు 2 books తీసుకోవాలనుకున్నట్టయితే ఇది 800 rupees పడుతుంది 2 books. లేదు మీరు ఒక్కొక్క బుక్ ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే 450 పడుతుంది అనమాట. 450 ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్. అదే మీరు డైరెక్ట్గా విశాఖపట్నం నుంచి మీరు చూస్తున్నట్టయితే, ఈ వీడియో చూస్తున్నట్టయితే, లేదా మన ఛానల్ ఫాలో అవుతున్నట్టయితే, వైజాగ్లో ఉన్నట్టయితే, లేదా వైజాగ్ వచ్చే పని ఏదైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్కి లేదా వైజాగ్లో కొన్ని బుక్ స్టాల్స్లో కూడా మన బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆ బుక్ స్టాల్స్లో కూడా మీరు చక్కగా ఈ బుక్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. పోస్టల్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి. మీకు డైరెక్ట్గా తీసుకోవడం వల్ల పోస్టల్ ఛార్జెస్ తగ్గుతాయి. లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఒకే పోస్టల్ ఛార్జెస్తో ఒకే ప్రైస్తో మేము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీరు ఏ స్టేట్ అయినా ఏ పల్లెటూరు అయినా కూడా మేము చక్కగా పంపించగలుగుతాం, పోస్ట్లో పంపించగలుగుతాం, మీ ఇంటికి వచ్చేస్తుంది. కానీ మీరు అడ్రస్ మాత్రం చాలా క్లియర్గా ప్రాపర్గా ఇవ్వాలి. ఇస్తే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఇంటికే పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఈ బుక్ డెలివరీ చేస్తారనమాట. ఓకే, డైరెక్ట్గా మాతోనే మీకు కమ్యూనికేషన్ ఉంటుంది, డైరెక్ట్గా మేమే మీతో మాట్లాడతాం, మీకు పోస్ట్ చేసిన తర్వాత ట్రాకింగ్ నెంబర్స్ ఇస్తూ ఉంటాం. సో అలా మీరు తీసుకోవచ్చు. ఈచ్ బుక్ అయితే 450 విత్ పోస్టల్ ఛార్జెస్. డైరెక్ట్ కాస్ట్ అయితే 400. లేదు మీరు పోస్టల్ ద్వారా తీసుకుంటారు కానీ 2 books తీసుకుంటారంటే అక్కడ 800 rupees అవుతుంది టోటల్గా 2 bookస్కి. ఓకే, చాలా చాలా వాల్యుబుల్ బుక్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇలాంటి బుక్స్ మార్కెట్లో లేవు. ఓకే, ఇన్ని కంటెంట్స్ ఉన్న బుక్స్, ఇంత రీసెర్చ్ చేసిన బుక్స్ అయితే లేవు. ఓకే, చాలా మంది బుక్స్ రాశారు, బుక్స్ సేల్ చేస్తున్నారు బయట, కానీ ఇలా రీసెర్చ్ చేస్తూ టీచ్ చేస్తూ డెవలప్ చేసిన బుక్స్ అయితే ఇప్పటివరకు మార్కెట్లో ఎక్కడ కూడా అవైలబుల్గా లేవు. ఎందుకంటే మేము ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా, డైరెక్ట్ క్లాసెస్ ద్వారా మేము ఇప్పటికే హిందీని తెలుగు ద్వారా టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. మీరు యూట్యూబ్లో కానివ్వండి లేదా గూగుల్లో కానివ్వండి VRR ట్యుటోరియల్స్ అని సెర్చ్ చేస్తే మా అడ్రస్, వైజాగ్లో మా అడ్రస్, అలాగే మాకు సంబంధించిన ఇప్పటివరకు మా ఆన్లైన్ క్లాసెస్లో మా స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకే, వీలున్న వాళ్ళు చక్కగా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వడం వీలు లేని వాళ్ళు పెన్ డ్రైవ్స్ ద్వారా మా క్లాసెస్ లైవ్లో విన్నట్టుగానే వింటూ చక్కగా మీరు బుక్స్ తీసుకుని బుక్ రిఫర్ చేస్తూ మీరు చేయొచ్చు. లేదు మీకు వీడియోస్ చూడడం కూడా కష్టం అనుకున్నట్టయితే బుక్ తీసుకోవచ్చు. బుక్ తీసుకుని బుక్ ద్వారా మీరు చదువుతూ వెళ్ళొచ్చు. లేదు మీకు బుక్ అనేది క్యారీ చేయడం కష్టం, మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, అప్పుడు మీరు PDF తీసుకోవచ్చు అనమాట. ఓకే, PDF. ఓకే, అంటే PDF అంటే ఏంటి అంటే మీ మొబైల్లోనే మీరు చక్కగా చూసుకోవచ్చు. బుక్ క్యారీ చేయాల్సిన అవసరం లేకుండానే PDF మీ మొబైల్లోనే మీరు కాపీ చేసుకొని మేము మీకు ఫార్వర్డ్ చేస్తాం, PDF ఫార్వర్డ్ చేస్తాం. సో మీ మొబైల్లో మీ ల్యాప్టాప్లో క్యారీ చేయొచ్చు, చక్కగా మీకు టైం ఉన్నప్పుడు రిఫర్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇలా కంప్లీట్గా మీరు హిందీ నేర్చుకోవాలనే ఆలోచన మీకు ఉండాలి. కానీ VRR ట్యుటోరియల్స్ లాస్ట్ 7 years నుండి ఒక భాష నేర్చుకోవడానికి ఎన్ని విధాలుగా సపోర్ట్ చేయాలో అన్ని వేస్లోనూ కూడా మేము సపోర్ట్ ఇస్తూ వెళ్తున్నాం అనమాట. మమ్మల్ని మేము అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. టెక్నికల్గా అన్ని విధాలుగా మేము అప్డేట్ అవుతూ మీకు ఎలా కావాలి, ఓకే, మీరు మా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, మీకు ఎలా అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనే అన్ని వేస్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్టయితే మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు. పైన ఒక నెంబర్ ఉంది, ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. అలాగే బుక్స్ ఆర్డర్ కోసం కూడా ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి నెల 25వ తారీఖు 25న ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.